తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు భువనగిరి ఆస్పిరెంట్ ఎంపీ డాక్టర్ బుర్రనరసయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్, ఎందుకు బీజేపీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ధర్నాకు కూర్చున్న పరిస్థితి? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పురోగతి లేదు, పేపర్ ప్రకటనకి పరిమితమైనవి. దానికి సంబంధించిన నిర్దిష్టమైనటువంటి సూత్రధారుల మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కల్పించట్లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగట్లేదు అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఆయన సింపుల్గా ఒక పెన్నుతోని ఒక లెటర్తోని రిఫర్ చేయొచ్చు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. వారి కాళ్ళు చేతులు కట్టేశారా? వాళ్ళ పార్టీ హైకమాండ్ వాళ్ళ మీద పరిమితులు ఉపయోగించారా? గత ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంక్షలు విధించారా? అందుకని ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం. ఇలాంటి పునరావృతం కావద్దు. ఇది రాజకీయాలకు మంచి ఒక ఘటన కాదు. ఇలాంటి చేసిన వాళ్ళకు ఒక వార్నింగ్ పోవాల్సిన అవసరం ఉంది చట్టబద్ధంగా. అది మేము చేయటం జరుగుతుంది. అంటే బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసేందుకే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని బీజేపీ అనుకుంటుందా? బిఎల్ సంతోష్ గారిని ఉపయోగించుకున్నదనే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఉపయోగించుకుంది. కానీ దానికి ముందు దానికి వెనుక సాక్షాత్ ఓటు కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే దొరికింది కదా. వివిధ ఎమ్మెల్యేల కొనుగోలులో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది కదా. సొంత పార్టీ మెంబర్ల మీద ఫోన్ ట్యాపింగ్ అయింది కదా. కుటుంబ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అత్యంత సన్నిహితుల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు. పోలీస్ అఫీషియల్ మీద చేశారు. జడ్జెస్ మీద చేశారు. పారిశ్రామికవేత్తలు చేశారు. ల్యాండ్ సెటిల్మెంట్ ఇష్యూలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇన్ని కోణాలు ఉన్నాయి కాబట్టి గతంలో ఒక నయం ఉండే ఒక గ్యాంగ్స్టర్కు సంబంధించిన కంటే ఎక్కువ చేశారు కాబట్టి ఇది ఆర్గనైజ్ క్రైమ్ కింద వస్తుంది కాబట్టి చేయమని మేము డిమాండ్ చేస్తాం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు ఏమైనా ముప్పు అని అనుకోవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే జడ్జెస్ని చేసినప్పుడు, ఇతర రాజకీయ పార్టీలు చేసినప్పుడు, మిలిటరీ అఫీషియల్స్ కూడా చేసి ఉన్నారేమో తెలియదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దుశ్చర్యకు పాల్గొనటం ఇంతవరకు చూడలేదు. కేంద్ర హోంశాఖ పర్మిషన్ లేకుండా ఇలాంటి వ్యవహారం చేయొచ్చా రాష్ట్ర ముఖ్యమంత్రి? కేంద్ర హోంశాఖ పరిమితి ఉండాలి, డీజీపీ ఇంటెలిజెన్స్ పరిమితి ఉండాలి, అప్పుడే చేయొచ్చు. అదే టెర్రరిస్టులు కానీ ఆర్థిక నేరస్తుల అంశాలు కదా. అంటే కవిత అరెస్ట్ కాకుండా ఉండడానికి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చా? అదే కదా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చింది. పోలీస్ అఫీషియల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళే వాంగ్మూలం ఇచ్చారు కదా. కవిత కేసును నీరుగార్చడానికి, బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి బిఎల్ సంతోష్ గారిని ఇరికిచ్చారని వాళ్ళే చెప్పడం జరిగింది కదా. ఇవన్నీ తేటతెల్లం కావాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇలాంటి పునరావృతం కావాలంటే దేశ చరిత్రలో ఒక గుణపాఠం కావాలి. బీజేపీ కోరుకుంటుంది సిబిఐ విచారణ ఖచ్చితంగా జరగాలని. వాళ్ళన్నా విచారణ చేయాలి, లేకుంటే సిబిఐ జరగాలి. రెండే కదా. సిఐ విచారణ కావాలని మేము కోరుకోం కదా. అమెరికా సంస్థలను మేము కోరుకోం కదా. భారతదేశ నేర పరిశోధన కేంద్రాలే మేము చేయాలని కోరుకుంటాం కదా. తెలంగాణలో మీరు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? చిహ్నాలు, కాకతీయ తోరణము, చార్మినారు ఏంటంటే అసలు నిజంగా ఏంటంటే నా యొక్క సూచన ముఖ్యమంత్రి గారికి, మీరు గతంలో ఎవరిని సంప్రదించకుండా చేశారని ఆరోపణ. మీరు ఒక 4-5 సిగ్నల్స్ ఎంలంని ప్రజల ముందు పెట్టాలి. ప్రజల ముందు పెట్టిన తర్వాత దాన్ని తేటతెల్లం చేద్దాం. ఎవరు ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని దాన్ని నిర్ణయిస్తే బాగుంటుందని నా యొక్క సూచన. అదేవిధంగా రాష్ట్ర గీతం నిడివి కూడా చాలా పెద్దగా ఉంది. 2 నిమిషాలు దాటితే ఎవరు కూర్చోరు. నేను ఈరోజు లెటర్ కూడా రాయటం జరిగింది. మీరు జాతీయ గీతమే 55 సెకండ్లు ఉన్నది. మీరు 2 నిమిషాలు ఉండాలంటే ఎవరు కూర్చోరు. అందుకొరకు పునరాలోచించాలి, నిడివి తగ్గించాలి. ప్లస్ జాతీయ గీతానికి రాష్ట్ర గీతానికి మధ్యలో వైరుధ్యం ఉండొద్దు, ఘర్షణ ఉండదు. ఓ మీటింగ్ అవుతుంది. చిహ్నంలో మార్పులు ఎట్లా చూస్తారండి? కాకతీయ కళాతోరణము తీసేవేయడం. నేను అనేది ఏంటంటే ప్రజల ముందు పెట్టండి. మేము కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలాంటి ప్రజల ముందు పబ్లిక్ ఒపీనియన్ ముందర పెడుతుంది. పబ్లిక్ ఒపీనియన్ మెజార్టీ ఏది ఉంటే అది డిసైడ్ చేస్తారు. మీరు కూడా అదే చేయండి. సొంత నిర్ణయాలు ఎందుకు? సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు వాళ్ళు. సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు అందరినీ ఆహ్వానించాలి. కేసీఆర్ ఉద్యమకారులందరూ ఆహ్వానించాలి, అన్ని పార్టీలను ఆహ్వానించాలి. అది రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కదా, కాంగ్రెస్ అవతరణ దినోత్సవాలు కాదు కదా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కావు కదా. సడన్గా అందరికీ ఆహ్వానం పంపాలి, ఉద్యమకారులు అందరికీ పంపాలి.
అప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. గతంలో కేసీఆర్ చేసిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉండాలంటే ఇందులో భాగస్వాములైన ఉద్యమకారులని, అమరజీవుల కుటుంబాలని, అమరవీరుల కుటుంబాలని వీళ్ళందరినీ ఆహ్వానిస్తే ఉంటుంది. కేవలం సోనియా గాంధీకి పరిమితం చేయొద్దు. నిజంగా చేయాలంటే మోడీ గారిని కూడా పిలవాలి, ఒక ప్రధానమంత్రి హోదాలో బీజేపీ ఉద్యమకారులను పిలవాలి. అన్ని పార్టీలకు అతీతంగా పిలిస్తే దానికి ఒక రంగు రుచి ఉగాది పచ్చడిలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బీజేపీకి తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి, దేశవ్యాప్తంగా ఏంటి పరిస్థితి, ముఖ్యంగా భువనగిరిలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? భువనగిరిలో డెఫినెట్లీ గెలుస్తాం. 400 సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది. బీజేపీ 330 నుంచి 370 సీట్లు గెలుస్తుంది. తినబోయే ముందు రుచి ఎందుకు, ఇంకా 4 రోజుల్లో తెలుస్తుంది కదా. కూటమి బలంగా ఉందని అనుకుంటారా మీరు? వాళ్ళ భ్రమంలో బలంగా ఉంది, రియాలిటీలో బలంగా లేదు. అంటే దేశవ్యాప్తంగా సైలెంట్ ఓట్లన్నీ కూటమికే వెళ్ళిపోయినట్టు సమాచారం ఉన్న పరిస్థితి. ఇదే వాళ్ళు ఊహించుకుంటే మనం ఏం చేస్తాం. నేను అదే చెప్తాను, 4 రోజుల్లో మీకు తేట తెల్లమవుతుంది కాబట్టి.